న్యూస్ మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా పూసపాటిరేఖ మండలం గోవిందాపురంలో బంగారమ్మ అసరి తల్లి జాతర కన్నుల పండువగా జరిగింది. సుమారు 30 ఏళ్ల తర్వాత జాతర నిర్వహించడంతో జనాలు భారీగా తరలివచ్చారు. జాతరలో సాంస్కృతిక ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అమ్మవారి సిరిమాను ముందు ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. జాతరకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. విజయనగరం జిల్లా పూసపాటిరేఖ మండలంలో ఉన్నటువంటి గోవిందపురంలో గత 30 ఏళ్లుగా జరగనటువంటి పండుగ అత్యంత వైభవంగా ఈ రోజు జరుగుతుంది. గత 3 రోజుల పండుగలో భాగంగా ఈ రోజు సిరిమానోత్సవం కూడా గోవిందపురంలో ప్రారంభం కాబోతుంది. ఎంతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పండుగను అయితే జరుపుకుంటున్నారు. గత 30 ఏళ్ల క్రితం జరిగినటువంటి పండుగకి సాంప్రదాయాలు సంస్కృతి ఏ విధంగా ఉంటుందో తెలియనప్పటికీ కూడా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపదగా ఈ పండుగను అయితే నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి ఏదో అసరి తల్లి అమ్మవారికి అయితే సిరిమానోత్సవం కూడా నిర్వహిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి అంటే ప్రజలు కూడా వచ్చి ఎంతో కోలాహలంగా ఎంతో ఉత్సాహంగా గ్రామ పండుగలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే సిరిమాను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ సిరిమాను మీద అయితే అమ్మవారి ప్రతిరూపాన్ని కూర్చోబెట్టి ఊర్లో అయితే ఊరేగించడం జరుగుతుంది. దీనికి పూర్తి స్థాయిలో కూడా గ్రామస్తులందరూ సహకరిస్తున్నారు. అసలు 30 ఏళ్ల క్రితం తర్వాత ఇప్పుడు ఈ పండుగను చేసుకోవడంలో గల కారణాలు ఏంటో వాళ్ళని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు 30 ఏళ్ళు అయింది అంటున్నారు ఈ పండుగ జరిగి, మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత అమ్మవారి ఉత్సవం జరగబోవాలని ఎందుకు అనిపించింది? ఈ రోజు మా అసిరి తల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే ఈ రోజు సిరిమానోత్సవం జరుపుకుంటున్నామో అదనేది గత 28 సంవత్సరాల క్రితం ఇప్పుడు జరగడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని వాయిదాలు వేసుకుని వచ్చి ఈ సంవత్సరం దీన్ని మేము ఎలా అయినా నిర్ణయిస్తామనే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకొని గ్రామ పెద్దలు, యువకులు అందరూ కలిపి ఈ 3 రోజుల ఈ సిరిమానోత్సవ కార్యక్రమం నిన్న తొలవేస్తవం కానీ ఈరోజు సిరిమానోత్సవం కానీ అంగరంగ వైభవంగా జరిగే విధంగా మా గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యువకుల సహకారంతో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు ఎన్నెన్నో కార్యక్రమాలు పెట్టి ఈ సిరిమానోత్సవం విజయపదంలో నడిపించడానికి మా గ్రామస్తులు అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, బాగా జరిపించడానికి కృషి చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గత 30 ఏళ్ల క్రితం ఏం జరిగింది, ఈ సాంప్రదాయం ఏంటి, అసలు సిరిమాను ఎలా వచ్చింది, దీని తర్వాత సిరిమాను ముందు కొన్ని రథాలు కూడా నడుస్తున్నాయి, ఆ సాంప్రదాయం ఎలా వచ్చింది? జై అసిరి తల్లి, జై జై అసిరి తల్లి. గోవిందపురం గ్రామంలో 1997లో మొట్టమొదటిగా అసిరి తల్లి సిరిమాన మహోత్సవ కార్యక్రమం జరిగింది. గ్రామానికి అధిష్టాన దేవతలు అమ్మవార్లు, గ్రామానికి పొలిమేర అని ఉంటది, ఆ పొలిమేరల చుట్టూ అమ్మవార్లు ఉన్నాయి. ఈ గ్రామంలో పెద్ద అమ్మవారు అదే అసిరి తల్లి సిరిమాను, బంగారమ్మ తల్లి అటుపక్క ఉంది, అలాగే నారిపోల అమ్మవారు, అలాగే కొత్త అమ్మవారు, అలాగే పెద్ద అమ్మవారు, ఇలాంటి అమ్మవార్లన్నీ కూడా ఈ గ్రామాన్ని కాపాడుతున్నాయి. 29 సంవత్సరాల క్రితం ఈ సిరిమాన మహోత్సవం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఆరోగ్యం కానీ ఎటువంటి హీతుబాధలు లేకుండా ఆ గ్రామానికి రక్షణగా ఈ అమ్మవార్లన్నీ ఉండి వాళ్ళు కాపాడుతూ ఉంటాయి ప్రజానీకాన్ని అంతటినీ కూడా. ఇది సనాతన ధర్మంగా సాంప్రదాయంగా కూడా త్రేతాయుగం నుంచి కూడా దశరథనందన శ్రీరాముడు కూడా ఆ రోజు అయోధ్య సరయూ నదిని విడిచి డైరెక్ట్ అరణ్యవాసానికి వెళ్ళిపోతే ఒక స్త్రీ రూపంలో వచ్చి ఒక మంచాన కూర్చొని మహారాజా ఇక్ష్వాక వంశీయుడివి, రఘురాముడివి, అమ్మను విడిచి వెళ్ళిపోతావు అని చెప్పి ఆ తల్లి ప్రశ్నించింది. అంచేత ఎక్కడికి వెళ్ళా సరే, ఏ యాత్రలకు వెళ్ళా సరే, అమ్మ మేము యాత్రలకు వెళ్తున్నాం, ఈ ఊరు వదిలి ఈ గ్రామం వదిలి మమ్మల్ని కాపాడవలసినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఆ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటాం. అందుచేత ఈ రోజు గోవిందపురం గ్రామంలో పెద్దలు, యువకులు అందరూ అనుభవజ్ఞుల్ని కలిసి ఒక ఏకాభిప్రాయ సాధనతోటి భారీ ఎత్తున ఈ రోజు సిరిమాన మహోత్సవం జరుగుతుంది. 30 ఏళ్ల క్రితం జరిగినటువంటి పండుగ అప్పుడు ఎలా జరిగింది, ఇప్పటికే తేడా ఏంటి? అందరికి నమస్కారం. ఈ అసిరి తల్లమ్మ పండుగ సందర్భంగా ఇది మా నేటివ్ ప్లేసు. అమ్మవారు కూడా మా ఇంటి పక్కనే ఉండేవారు. ఇప్పుడు 60 సంవత్సరాల పై నుంచి కూడా నాకు తెలిసిన దగ్గర నుంచి కూడా అమ్మవారు మా ఎలివేలుపు. అంతే ఈ గ్రామానికి పండుగ సందర్భంగా రావడం, ఈ పండుగను చూసి ఆనందించడం చాలా సంతోషకరంగా ఉంది. 30 సంవత్సరాల క్రితం కూడా నేను వచ్చాను, ఇక్కడ చేసాము, పండుగ చూసాము. ఇప్పుడు కూడా అదే రకంగా వచ్చాం. గ్రామస్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా
సంతోషంగా చాలా బ్రహ్మాండంగా జరుపుతున్నారు. అదే మొత్తంగా చూసుకుంటే ఏదైతే అమ్మవారి పండుగ గత 30 ఏళ్ల క్రితం జరిగింది, అదే సాంప్రదాయం ప్రకారం కూడా ఈ పండుగను అయితే జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామ దేవతలు ఏదైతే ప్రతి గ్రామానికి ఉంటారో ఆ గ్రామాన్ని కాపాడుతారు. అలాంటి అమ్మవారి పండుగలు జరుపుకోవడం అనేది సనాతన ధర్మంలో వస్తున్నటువంటి ఆచారం ప్రకారం ఈ రోజు అయితే ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఆ గ్రామస్తులు అందరూ కూడా తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజు ఐ న్యూస్.